కిరణమా కల్వరి తేజమా. యేసు ప్రభుల వారు ఈ లోకానికి వెలుగు వలె వచ్చి ఈ లోకములో ఉన్న మనుషులందరూ చీకటి అనే పాపములో చిక్కుబడి అనేక రకాలైన శ్రమల్లో, శోధనలో, బలహీనతల్లో కట్టుబడి వాళ్ళ జీవితాలను పాడు చేసుకుంటుండగా యేసు ప్రభుల వారి లోకానికి వచ్చి మనందరి జీవితాలు బాగు చేయాలని, వెలిగించాలని, నిజాన్ని, వాస్తవాన్ని తెలియచేయాలని యేసు ప్రభులు వారు అనుకున్నాడు. అయితే ఆనాడు ఇశ్రాయేలీలు యేసు ప్రభుల వారిని అంగీకరించలేదు. మనం అనుకుంటాము మన ప్రాంతాల్లో వారే చాలామంది నమ్మట్లేదు యేసు ప్రభుల వారిని, మన దేశంలో వారు ఇంకా చాలామంది నమ్మట్లేదు, చుట్టుపక్కల వారు, మా బంధుమిత్రులు లేకుంటే మా ఇరుగు పొరుగు వారు చాలామంది నమ్మట్లేదని మనం అనుకుంటున్నాం. యేసు ప్రభుల వారిని మనమే కాదు, ఆనాటి యూదులు కూడా ఆయన నమ్మలేదు. ఏ జాతిలో అయితే యేసు ప్రభుల వారు జన్మించినాడో, ఏ వంశంలో అయితే యేసు ప్రభుల వారు జన్మించినాడో ఆ ఇశ్రాయేలీలే మొదటగా యేసు ప్రభుల వారిని నమ్మల, విశ్వసించల. ఒక మాటలో చెప్పాలంటే యేసు ప్రభుల వారిని సిలువేసింది వారే, యేసు ప్రభుల వారిని చంపేసింది వారే, యేసు ప్రభుల వారు మాకు వద్దు అని చెప్పి ఆయనను శిక్షించింది ఇశ్రాయేలీలే. ఆ శిక్ష యొక్క ప్రతిఫలము, ఆ పాపం ఇప్పటికి కూడా వారి మీద ఏలుబడి చేస్తూ ఉంది. ఎందుకంటే యేసు ప్రభుల వారిని వారు అప్పగించేటప్పుడు పిలాతు ఈ పాపము నా మీద, నా పిల్లల మీద మోపకుండునుగా కన్నప్పుడు యూదులు అంటారు ఆ పాపం మా మీద, మా పిల్లల మీద మోపండి అని. అది ఇప్పటి వరకు కూడా యూదులు ఆయా దేశాల్లో చెదరిపోయి ఉన్నారు. కనుక దేవుని బిడ్డలారా, యేసు ప్రభుల వారిని మొదటగా మాకు వద్దు అని నెట్టివేసింది భారతదేశంలో హైందవులు కాదు, ఇజ్రాయేలీలు, బైబిల్ ప్రజలు, అబ్రహాము సంతానం, దేవుని పిల్లలే యేసు ప్రభుల వారు మాకు వద్దు అని నెట్టివేసి ఆయన్ని చంపేంత వరకు వారు ఊరుకోల. యూదులు, వారిలో శాస్త్రులు, పరిచయులు, సద్దుకయ్యులు అనేవారు యేసు ప్రభుల వారిని చంపేంత వరకు వారు నిద్రపోకుండా ఆయన్ని వెంబడించి ఆయనలో ఏదైనా నేరము దొరికితే, తప్పు దొరికితే ఆయన రాజుకు అప్పగించి చంపాలని ప్రయత్నం చేసిన వారు ఈ బైబిల్లో ఉన్న అబ్రహాము సంతానము, ఇశ్రాయేలు ప్రజలే. కాబట్టి యేసు ప్రభుల వారి మీద ఏ నేరం మోపడానికి కూడా వారి కుదరక, ఏ విధముగానైనా ఆయన శిక్షించమని చెప్పి నేరము లేకుండానే అన్యాయపు తీర్పు తీర్చి యేసు ప్రభుల వారికి శిక్ష వేయించడం జరిగింది యూదులు. అయితే ఆయన ఎవరు శిక్షించలేరు, కానీ ఆయన మన పాపముల కొరకు రక్తం కార్చి మరణించాలని వచ్చినాడు కనుక ఆ శిక్షను ఆయన మనస్ఫూర్తిగా మన కోసము అంగీకరించడం జరిగింది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే యేసు ప్రభుల వారు మొట్టమొదటిగా బెత్లెహేము అనే ప్రాంతంలో పుట్టినాడని జ్ఞానులు చెప్పినప్పుడు మొట్టమొదటిగా యూదుల రాజైన హేరోదు యేసు ప్రభుల వారిని చంపడానికి ప్రయత్నం చేసిండు. యేసు ప్రభుల వారు ఈ లోకానికి మొదటగా వచ్చినప్పుడు ఆయన్ని చంపడానికి మొట్టమొదటిగా ప్రయత్నించింది యూదులే. మీరు ఒక మాట చదవాలి, మీ యొక్క బైబిల్ తెరిచి యోహాను సువార్త 1వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాని గ్రహింపకుండెను. నా దేవుని బిడ్డలారా, వెలుగు వచ్చిందట. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడయిండెను, ఆయన వెలుగై ఈ లోకానికి వచ్చెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది కానీ చీకటి ఆ వెలుగును గ్రహించలేదు అని బైబిల్లో రాయబడింది. యేసు ప్రభుల వారి లోకానికి వెలుగుగా వచ్చినాడు. ఈ లోకములో ఉన్న ప్రజలు చీకటై ఉన్నారు. ఈ చీకటిలో ఉన్న ఈ ప్రజలకు వెలుగై ఉన్న యేసయ్య అర్థం కాలేదు, వీరు గ్రహించలేదు, ఆయన అర్థం చేసుకోలేదు. ఆ వెలుగైన యేసయ్యను మాకు వద్దనుకున్నారు. మీకు వాస్తవం నేను చెప్తున్నా, అసలు ఆయన మొట్టమొదటిగా వద్దనుకున్నది ఎవరు అంటే బైబిల్ ప్రజలు. ఈ సంగతులు చాలామందికి తెలియక ఆయన వాళ్ళ దేవుడు, వీళ్ళ దేవుడు, ఆ కులానికి దేవుడు, ఈ కులానికి దేవుడు అంటున్నారు. కానీ అసలు యేసు ప్రభులు వారు పుట్టింది యెరూషలేము ప్రాంతంలో బెత్లెహేము అనే ఊరిలో. యేసు ప్రభులు వారు పుట్టింది యూదుల వంశములలో. యేసు ప్రభులు వారి యొక్క పుట్టుక పాపము లేని పుట్టుక.
అంటే తండ్రి లేకుండా పరిశుద్ధాత్మ ద్వారా ఆయన కలిగిన వాడని బైబిల్ చెప్తుంది. కన్య మరియ గర్భమున ఆయన జన్మించినాడని బైబిల్ చెప్తుంది. ఎందుకంటే వంశావళి రావాలి అంటే పురుషుడు ఉండాలి. యేసు ప్రభులు వారి పుట్టుకలో పురుషుడు లేడు కాబట్టి ఆయన ఏ వంశానికో ఏ కులానికో ఏ మతానికో సంబంధించిన వాడు కాడు అని మనకు బైబిల్ స్పష్టంగా చెప్తుంది. అయితే దేవుని బిడ్డలారా, యేసు ప్రభులు వారు బెత్లెహేములో పుట్టినాడని తెలుసుకున్న యూదుల రాజైన హేరోదు యేసు ప్రభులు వారు మా దేశంలో ఉండకూడదు, ఆయన ఇక్కడ పుట్టకూడదు, ఆయన రాజు అవుతాడట, తర్వాత నేను రాజు అవ్వాలి కదని చెప్పి యేసు ప్రభులు వారిని చంపమని ఆర్డర్ ఇస్తాడు. అయితే యేసు ప్రభులు వారు ఎవరు అర్థం కాక, ఎక్కడ పుట్టినాడో తెలియక, జ్ఞానులు కూడా హేరోదు రాజుకి ఏం చెప్పకుండా వెళ్ళిపోయిన తర్వాత హేరోదు రాజుకి ఏం చేయాలో అర్థం కాక యేసు ప్రభులు వారు పుట్టిన ఆ టైము తెలియక ఆయన ఏం చేసినాడంటే 2 ఏండ్ల లోపు పిల్లలందరినీ చంపించేసిండు. తన ప్రజలైన యూదులలోని 2 ఏండ్ల పిల్లలను యేసు ప్రభులు వారిని గుర్తించలేక పిల్లల్ని అన్యాయంగా పొట్టన పెట్టుకున్నాడు హేరోదు రాజు. అంటే యేసు ప్రభులు వారు పుట్టినప్పుడే ఆయన్ని చంపడానికి ఎన్ని కుట్రాలు జరిగినాయో ఆలోచించండి. ఇప్పుడు ఆయన్ని చంపాలనుకున్నది ఎవరంటే బైబిల్ ప్రజలు, యూదులే. అయితే నా దేవుని బిడ్డలారా, తర్వాత కాలంలో కూడా యూదులు యేసు ప్రభులు వారికి చాలా విరోధంగా ఉన్నారు. ఆయన మాటలు ఎప్పుడు కూడా వారు మనసును పెట్టలేదు, ఆయన మాటలు వారికి ఇష్టము లేదు. ఆయన్ని ఎప్పుడు కొట్టాలి అని, ఎప్పుడు చంపేయాలని, ఆయన అసలు ఉండకూడదని ఎప్పుడు కూడా ఆయన్ని వెంబడిస్తూ ఆయన మీద నేరారోపణ చేసేవారు యూదులు. మీరు గ్రహించాలి, ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎవరు కూడా యేసు ప్రభుల వారిని ఇష్టపడట్లా, యేసు ప్రభుల వారిని వద్దంటున్నారు. నేను అనేది ఏంటంటే, అసలు ఏ ప్రజలైతే దేవుని ప్రజలని బైబిల్లో రాయబడిందో ఆ ఇశ్రాయేలీలే, ఆ యూదులే, ఆ అబ్రహాము సంతానమే యేసు ప్రభుల వారు మాకు వద్దు అని ఆయన్ని చంపించింది వాళ్ళే, ఆయన్ని సిలువకు అప్పగించింది వాళ్ళే, ఆయన్ని కొరడా దెబ్బలు కొట్టించింది వాళ్ళే, ఆయన మీద అబద్ధపు నేరాలు మోపింది వాళ్ళే. ఎందుకని ఇశ్రాయేలీలే యేసు ప్రభుల వారిని నమ్మలేదు? నేనంట, బైబిల్ ప్రజలు, వీరికి వాగ్దానం కూడా ఉంది, రక్షకుడు మీ కొరకు పుడతాడని వాగ్దానం ఉంది. యెషయా గ్రంథంలో యెషయా భక్తుడు చక్కగా ప్రవక్త వివరించడం జరిగింది. ఆయన రాబోతున్నాడు అని, ఆయన రక్షకుడు అని, ఆయన మీ కొరకు శ్రమ పడతాడు అని, ఆయన పొందిన దెబ్బల చేత మీకు స్వస్థత కలుగుతుంది అని. వీటన్నిటి గురించి పాత నిబంధనల ప్రవచనాలు ఉన్నప్పటికీ కూడా అవన్నీ గ్రహించని యూదులు యేసు ప్రభులు వారు మాకొద్దు, ఈయన రక్షకుడు కాదు, ఈయన అవసరం లేదు అని చెప్పి ఆయన్ని చంపడం జరిగింది. ఇక అక్కడి నుంచి మనం గ్రహిస్తే దేవుని బిడ్డరా, ఆనాటి యూదుల దగ్గర నుంచి ఈనాటి మన ప్రాంతాల్లో ఉన్న ప్రజల వరకు కూడా యేసు ప్రభులు వారు మాకొద్దు 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 అంటున్నారు. ఇలా కులాలు మతాలుగా యేసు ప్రభులు వారిని వద్దంటుంది. అన్ని కులాల్లో యేసయ్యకు భక్తులు ఉన్నారు. మీరు గ్రహిస్తే ఈ కులములో యేసు ప్రభులు వారిని ఆరాధించేవారు లేరు అనడానికి లేదు. అన్ని కులాలలో యేసయ్యను ఆరాధించే వాళ్ళు ఉన్నారు. కానీ గ్రహించాలి, యేసయ్యను వద్దనేది ఒక కులమో, ఒక మతమో, ఒక ప్రాంతమో, ఒక దేశమో కాదు. ఎందుకని ఈనాడు క్రైస్తవులమని పిలువబడుతూ యేసయ్యను నమ్ముకోమంటే మాకు యేసయ్య వద్దు, కేవలం క్రిస్మస్ చాలు అని అంటున్నారు. మదర్ తెరీసా భారతదేశానికి ఎంతో సేవ చేసి ఇలా ప్రపంచానికి ఆమె ఒక వెలుగులాగా ప్రకాశించినది అంటే కారణం ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు. ఎంతోమంది త్రాగుడు మానుకున్నారు యేసు ప్రభుల వారి దగ్గరకు వచ్చి, ఎంతోమంది పాప జీవితాన్ని విడిచిపెట్టినారు యేసు ప్రభుల వారి దగ్గరకు వచ్చి సాక్ష్యాలు చెప్తున్నారు. నేను ఇంతకుముందు మందు త్రాగేవాడను, ఇప్పుడు మానేసిన. నేను ఇంతకుముందు పాపం చేసేవాడను, ఇప్పుడు మానేసిన. ఇంతకుముందు నా జీవితం ఇలా లేదు, ఇప్పుడు నేను చాలా బాగుపడ్డా. ఇంతకుముందు నాకు సమాధానం లేదు, యేసయ్య మందిరానికి వచ్చిన తర్వాత నాకు సమాధానం వచ్చింది. నేను దయ్యముల చేత పీడించబడ్డా, యేసయ్య దగ్గరికి వెళ్ళి నేను బాగుపడ్డా. అనేక రకాలైన శోధనలతో నా కుటుంబము శ్రమల పాలైపోయింది, యేసయ్య ద్వారా నాకు విడుదల కలిగింది. ఇలా ఎన్నో రకాల సాక్ష్యాలు చెప్తా ఉన్నారు. యేసయ్య దగ్గర మేలు జరిగింది, యేసయ్య దగ్గర స్వస్థత జరిగింది, యేసయ్య దగ్గర అద్భుతం జరిగింది, యేసయ్య దగ్గర నా పాపానికి క్షమాపణ దొరికింది, నా కుటుంబం ఆర్థికంగా స్థిరపడ్డది, నేను నా కుటుంబం నెమ్మది సమాధానం కలిగి ఉన్నాము. మరి ఇంత గొప్ప యేసయ్య అంటే ఎందుకు నచ్చట్లేదు? ఎందుకంటే దేవుని బిడ్డలారా, ఈ లోకమట చీకట్లో ఉందట. ఈ చీకటికి వెలుగు
ఎప్పటికీ నచ్చదు. యేసు ప్రభుల వారంటే ఎందుకు అందరికీ నచ్చట్లేదు? యేసు ప్రభుల వారు ఎందుకు నచ్చట్లేదు అంటే, ఈ మనిషికి నచ్చేయన్ని యేసు ప్రభుల వారు వద్దంటున్నాడు. ఏంటి మనిషికి నచ్చేయి? ఈ మనిషికి నచ్చేయన్ని కూడా ఇతరులకు అన్యాయం చేసేది, వాళ్ళకు వాళ్ళు అన్యాయం చేసుకున్నాయి. యేసు ప్రభుల వారు దొంగతనం వద్దంటాడు, అది కొంతమందికి నచ్చదు. యేసు ప్రభుల వారు వ్యభిచరించొద్దు అంటాడు, అది చేసే వాళ్ళకి నచ్చదు. యేసు ప్రభుల వారు అబద్ధం ఆడొద్దు అంటాడు, అది ఆడేవారికి నచ్చదు. యేసు ప్రభుల వారు ఎవరిని తిట్టొద్దు కొట్టొద్దు అంటాడు, అది నచ్చదు. ఈ మంచివి యేసు ప్రభుల వారు చెప్తున్నప్పుడు వాళ్ళకి నచ్చట్లేదు. ఆనాడు యూదులు కూడా ఎందుకు యేసు ప్రభుల వారిని శిక్షించినారు అంటే, ఈయన చెప్పే మాటలు వాళ్ళకి నచ్చలా. ఎందుకు నచ్చలేదు అంటే, వాళ్ళు చేసే పాపాలని ఈయన చెయ్యొద్దు అంటున్నాడు. ఒక తండ్రి తన బిడ్డకు మంచిగా బ్రతకమని చెబితే, ఆ తండ్రి మీద బిడ్డ తిరగబడితే అతను ఎంత జ్ఞానవంతుడని మనం అనుకోవాలి, ఎంత వెర్రివాడు అని మనం అనుకోవాలి. యేసు ప్రభుల వారు చీకటిలో, పాపములో, శాపములో, అపవిత్రతలో, మోసాలు, అక్రమాలు, అన్యాయాలు, దొంగతనాలు, హత్యలు, ఈ అపవిత్రమైన కుటుంబాలను పాడు చేసుకునే పరిస్థితిలో ఉన్న మనుషుల్ని బాగు చేయడానికి వస్తే, ఈ మనుషులు ఏమంటున్నారంటే, మాకు యేసు ప్రభుల వారు వద్దు అంటున్నారు. నేను ఎప్పుడు ఒక కథ చదివే, దేవుని బిడ్డారా, ఒక ఆయన ఒక మార్గాన్ని వెళుతూ ఉన్నప్పుడు ఒక పెద్ద అగ్ని మధ్యలో ఒక పాము చిక్కుకొనుందట. ఆయనకు జాలేసింది. మొదట అనుకున్నాడట, అది విషసర్పం కదా, దాన్ని ఎందుకు కాపాడాలి అని. అయినా మానవ ఆలోచన ఆయనకు ఒక జాలి కలిగి, ఏదేమైనా అది కూడా ప్రాణే కదా, బాధపడుతుంది కదా, తనను తాను కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తుంది కదా, బయటికి తీసేస్తే పోలా అనుకున్నాడట. అందుకని తన దగ్గర ఉన్న ఒక చేతి కర్రకు ఒక సంచి కట్టి త్వరగా దాన్ని లోపలికి పంపించేస్తే ఆ పాము సంచిలోకి వచ్చిందట. తర్వాత దాన్ని బయట పెట్టేస్తే అది సంచి నుంచి బయటకు వచ్చి ఆ వ్యక్తిని కరవడానికి పడగిప్పిందట. వెంటనే అనుకున్నాడట, ఓహో, దీని గుణము విషగుణము, దీని బుద్ధి మంచిది కాదు, దీన్ని నేను కాపాడాలి, దీన్ని రక్షించాలని నేను అనుకుంటే నా మీద ఇది రివర్సు, నన్ను కాటేయడానికి చూస్తుందని మరలా చిన్నగా సంచిలో ఎక్కించుకొని లోపల పడేసి వెళ్ళిపోయిందట. మనిషి కాబట్టి అలా చేసిండు, దేవుడు అలా చేయడు. యేసు ప్రభుల వారు కూడా యూదుల్లో ఎంతమందిని బాగు చేసిండు చెప్పండి? ఎంతమంది గుడ్డివారి కళ్ళు వచ్చినాయి, కుంటివారు నడిచినట్లుంది, మోగవారు మాట్లాడినట్లుంది, చనిపోయిన వారు తిరిగి లేపబడినట్లుంది. ఎంతోమందిని బాగు చేసిన యేసయ్యను ఎందుకని యూదులు శిక్షించాలనుకున్నారు? ఈరోజు ఈ మందిరాలు ఏర్పాటు చేసి దైవజనుడు ఏర్పాటై ఈరోజు ఈ సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఎంతోమంది జీవితాలు బాగుపడుతున్నాయి, ఎన్నో కుటుంబాలు కట్టబడుతున్నాయి, ఎంతోమంది బిడ్డల భవిష్యత్తు క్షేమకరంగా ఉంటుంది, ఎంతోమంది పాపాన్ని విడిచిపెడుతున్నారు, త్రాగుని విడిచిపెడుతున్నారు, జూదాన్ని విడిచిపెడుతున్నారు, జీవితాలు కట్టుకుంటున్నారు. మరి ఎందుకని యేసు ప్రభుల వారంటే ఇష్టం లేదు? నా దేవుని బిడ్డలారా, మనిషి యొక్క పాప ఆశలు దేవుడు వద్దంటున్నాడు అని ఆ పాపానికి బానిసైన మనిషి మాకు యేసయ్యే వద్దనుకుంటున్నాడు. యేసు ప్రభుల వారిని నమ్మంది ఏ ఒక దేశమో, కులమో, మతమో కాదు, ఈ లోకమే యేసయ్య మాకు వద్దన్నది. యేసు ప్రభుల వారి గురించి రాయబడిన మాట అదే, లోకములోనికి వెలుగు వచ్చెను, లోకము ఆ వెలుగుని మాకొద్దు అంటుంది. పాపం చేసేవారు చీకటి వెతుక్కుంటారు, పాపం చేసేవారు వెలుగుని ఇష్టపడరు. కాబట్టి యేసయ్య వెలుగు గనుక ఆ వెలుగు ఈ ప్రజలకు ఇష్టం లేదు. ఈరోజు నా దేవుని బిడ్డరా, ప్రభు అంటాడు, ఏ భేదం లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నారు. అందరూ పాపం చేసిన వారని ప్రభు చెప్తున్నాడు. అందరిలో ఎంతో కొంత ఖచ్చితంగా పాపం ఉంది. ఏదో ఒక పాపము బైబిల్ గ్రంథంలో రాయబడిన అనేక పాపాల్లో ఏదో ఒక పాపం ప్రతి మనిషిలో ఉంది. ఆ పాపము ద్వారా వారు చీకటిలోకి వెళ్ళిపోతున్నారు. పాపం చేయ వారందరూ చీకటిలోకి వెళ్ళిపోతారు. ఆ చీకటిలోకి వెళ్ళిపోయే వారిని వెలిగించాలని యేసు ప్రభుల వారి లోకానికి వచ్చింది. లేరా? కొంతమందిని యేసు ప్రభుల వారు వెలిగించలేదా? నిజంగా ఇప్పుడు సాక్ష్యాలు మనం వింటున్నాం, మనం కళ్ళారా చూస్తున్నాం. ఇప్పుడు వారినే కాదు, అనేక మందిని చీకట్లో ఉన్న వారిని యేసు ప్రభుల వారు వెలిగించినట్లుగా బైబిల్ గ్రంథంలో రాయబడింది. మొట్టమొదటిగా శమరీ స్త్రీ. ఈమె ఎవరు? ఒకప్పుడు చీకట్లో బ్రతికిన స్త్రీ కదా, అపవిత్రమైన బ్రతికిన స్త్రీ కదా, ఆమె జీవితం ఒక చీకటి కదా. ఎందుకంటే ఆమె బ్రతుకంతా చీకట్లోనే గడుపుతుంది. ఆమె జీవితం అంతా చీకటి జీవితం, విలువలేని జీవితం.
ఆమె ఇప్పుడు వెలుగులోకి రావాలి అంటే రాగలదా? నేనేం చెప్తున్నానంటే, ఎవరినైనా కానీ బలవంతంగా మనము మార్చలేము. అలా మార్చగలిగితే మీ బిడ్డల్ని మీరు మార్చుకోగలరు, మీ భర్తని మీరు మార్చుకోగలరు, మీ భార్యని మీరు మార్చుకోగలరు, మీ అన్నదమ్ముల్ని, బంధుమిత్రులను మీరు మార్చుకోగలరు. ఒక వ్యక్తి మనసు మార్చడం మరొక వ్యక్తికి తరం కాదు. ఒక రోగం వస్తే మనం నయం చేయించగలమేమో కానీ మనసును మార్చడం అంత ఈజీ కాదు. బైబిల్ చెప్తే దీని గురించి, హృదయము ఘోరమైన వ్యాధి కలది, దానిని గ్రహింపగలవాడెవడు అని. కాబట్టి మనిషి హృదయము ఎవరు గ్రహించలేరు, మరొకరు గ్రహించలేరు, మరొకరు మార్చలేరు. ఒకవేళ ఎవరినైనా మార్చాలి అని అనుకుంటే అది నా ప్రభువైన యేసుక్రీస్తుల వారి ద్వారా మాత్రమే జరుగుతుంది. ఈనాడు ప్రపంచంలో అనేక మంది మార్పు చెందినారు అంటే ఈయన దగ్గరే. కొంతమంది త్రాగుడు మానుకోవటానికి ఏదో పసురు వాడతారు, చాలామంది పసురు వాడి మరలా తాగుతున్నారు. కొంతమంది ఒట్లేస్తారు, నేను ఇక్కడ నుంచి త్రాగను అని. చాలామంది ఎన్నోసార్లు ఒట్లేసి మరలా ఒట్లు తప్పుతున్నారు. ఒట్టు తీసి గట్టి మీద పెట్టి ఒక క్వార్టర్ కొట్టేస్తాడు, మరలా గట్టి మీద తీసి మరలా పెట్టుకుంటాడు పైన ఒట్టు. ఇవన్నీ కూడా ఒక మనిషిని మార్చలేవు. ఒక మనిషిని మార్చాలి అంటే ఖచ్చితంగా ఏకైక మార్గము మీ చేతిలో ఉన్న జీవగ్రంథమైన బైబులే మార్చగలదు. ఆర్ఆర్కే మూర్తి గారు చక్కగా సాక్ష్యం చెప్పాడు కదా, బైబిల్లో తప్పులన్నీ పడదామని నేను చదివినాను, నా తప్పులన్నీ బైబిల్ పట్టుకున్నది. దేవుని స్తోత్రాలు కలుగునుగాక. ఇప్పుడు నేను ఎంత పాపినో గ్రహించినాను. బైబిల్లో పాపం ఉందని నేను అనుకుంటే నాలో పాపాలని అర్థములో నా ముఖం కనపడ్డట్టు కనపడ్డాయి. ఇప్పుడు బైబిల్ నన్ను మార్చేసింది అన్నాడు ఆర్ఆర్కే మూర్తి గారు. ఈ బైబిల్ అందరి జీవితాలను మార్చివేసిందో. ఇది వెలుగు. నా దేవుని బిడ్డలారా, ఇప్పుడు సమరయ స్త్రీని మార్చాలంటే ఎవరి తరం అవుతుంది? వాళ్ళ అమ్మ మార్చగలదా? వాళ్ళ నాన్న మార్చగలరా? రక్త సంబంధులు మార్చగలరా? బంధుమిత్రులు మార్చగలరా? నెవర్. కొంతమంది మారినట్టు నటించినా నిజంగా మారరు. డబ్బు కోసం నటిస్తారు, నువ్వేమైనా అనుకుంటావని నటిస్తారు. నీ ముందు అలా నటించి నువ్వు పోయిన తర్వాత యథావిధిగా జీవించేస్తారు. కానీ సమరయ స్త్రీ జీవితము భయంకరమైన చీకటిలో ఉన్న ఆమె జీవితము, అపవిత్రతలో ఉన్న ఆమె జీవితము, దేహ వాంఛలతో నిరంతరం కొట్టుమిట్టాడుతున్న ఆమె శరీరము, ఆమె జీవితము నిజంగా మారి ఏ పాపము చేయకుండా నిలకడగా ఉండగలదా? ఇక నుంచి ఆమె ఆ తప్పు వైపుకు వెళ్లకుండా ఉండగలదా? ఎంతో బలహీనురాలైన ఆమె ఇంకా ఆ వైపుకు అడుగులు వేయకుండా ఉండగలదా? ఎవరైనా అలా మార్చగలరా? దానికి ఏదైనా మందుందా? కీర్తనకారుడు అంటాడు, అయ్యా నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగయున్నది. ఈ వాక్యమే మార్చగలదు. ఇదే వెలుగు, ఈ వాక్యమే దీపము. నా దేవుని బిడ్డలారా, యేసు ప్రభులు వారు కాస్త మాట్లాడిన తర్వాత, కాసేపు ఆమెతో మాట్లాడిన తర్వాత, యేసు ప్రభులు వారి మాటలు విన్న ఆమె హృదయం ఆటోమేటిక్గా మార్పు చెంది ఆమెలో పశ్చాత్తాప భావము కలిగి, మేము మెస్సయ్య గురించి విన్నాము, ఒకవేళ నువ్వేమన్నా మెస్సయ్యవా? ఆయన వస్తాడని మేము కూడా విన్నాము, ఆయన వస్తే అందరిని వెలుగులోకి నడిపిస్తాడని విన్నాము, నిన్ను చూస్తే నీ మాటలు చూస్తే అలా అనిపిస్తున్నది, నువ్వు మెస్సయ్యవా అంటే యేసయ్య అంటాడు, అవును నేను మెస్సయ్యనే. అప్పుడు ఈమె తన జీవితాన్ని మార్చుకొని, తన హృదయాన్ని మార్చుకొని, ఎంత ఏడ్చుకుందో మనకు తెలియదు కానీ కన్నీళ్లు కార్చుకొని యేసయ్య అనే వెలుగును చూసి ఆమె ఎంత చీకట్లో ఉన్నదో గ్రహించి, నా దేవుని బిడ్డలారా, ఇక అనుకున్నది నేను ఎప్పుడు కూడా ఇంకా పాపము చేయకూడదు, ఇంత విలువైన జీవితం నాకు కావాలి. మీరు గ్రహించండి, ఈ లైటింగ్ అనేది ఇప్పుడు మనం చర్చిలో వేసినాం కదా, ఈ లైటింగ్ వేయకపోతే ఈ లైట్ విలువ చీకటికి తెలియదు. ఈ లైట్ వేయగానే లైట్ ఎంత విలువైందో, చీకటి ఎలా పారిపోద్దో మనకు అర్థమవుతుంది. ఆమె అనుకున్నది, ఇంకా నా జీవితంలో ఎప్పుడు కూడా చీకటి బ్రతుకు నాకొద్దు. ఆమె ఎలాంటి సాక్ష్యం చెప్తుందో, ఆమె ఏమి చూసిందో ఒకసారి మీరు చదవాలి. యోహాను సువార్త 4వ అధ్యాయము 29వ వచనం చదువుకుందాం. మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుడి, నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా దేవుని స్తోత్రాలు. ఈ సమరయ స్త్రీ ఇప్పుడు వెలిగించబడి చీకటిలో ఉన్న సమరయ పట్టణంలోకి అడుగుపెట్టి వాళ్ళతో ఏం చెప్తున్నదంటే, నేను చేసినవన్నీ నాతో చెప్పిన వారిని నేను చూశాను, ఆయన వెలుగు. దేవుని స్తోత్రాలు.
ఆయన నా జీవితాన్ని వెలిగించినాడు. ఇప్పుడు నా జీవితం వెలిగించబడ్డది. మీరు కూడా, నేను కనబడే పాపిని, మీరు కనబడకుండా లోపల ఎన్నో పాపాలు చేస్తున్నారు, రండి యేసుప్రభుల వారి దగ్గరకు. యేసుప్రభుల వారి దగ్గరకు వస్తే మీ పాపాలు క్షమించబడతాయి. యేసుప్రభుల వారి దగ్గరకు వస్తే మీరు ఎంత చీకట్లో ఉన్నారో మీకు అర్థమవుతుంది. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే కదా మనలో ఏ రోగం ఉంది అర్థమయ్యేది, లేకుంటే మనకెలా అర్థమవుతుంది? ఏదైనా వస్తువు కింద పోయినప్పుడు, అది బంగారపు వస్తువో లేకుంటే డబ్బో ఏదైనా కింద పోయినప్పుడు చీకట్లో వెతికితే నీకు ఎలా కనపడుతుంది? వెలుగుంటే కదా నీకు ఆ వస్తువు స్పష్టంగా కనబడేది. సమరీ స్త్రీ చెబుతుంది, నేను చూశాను ఆ వెలుగుని, నేను చూశాను ఆ రక్షకుణ్ణి, ఈరోజు నా జీవితం వెలిగించబడది, దయచేసి మీరు కూడా రండి, మీరు కూడా వెలుగుని చూడాలి. నేనేమంటున్నంటే, ఆమె ఆ వెలుగును తెలుసుకున్నది, వెలుగును చూసింది, వెలుగును గ్రహించింది, ఆమె జీవితాన్ని మార్చుకున్నది. అక్కడి నుంచి ఆమె క్రీస్తుకు సాక్షిగా మార్చబడింది. ప్రైజ్ ది లార్డ్. ఇంతకుముందు ఎవరు? ఆమె చీకటిలో ఉన్నది. ఇప్పుడు ఎవరు? ఆమె వెలిగించబడింది, క్రీస్తుకు సాక్షిగా మార్చబడింది. బైబిల్ ఏం చెప్తుందంటే, ఇప్పటికీ చాలామంది లోకములో ఉన్న ప్రజలు ఎవరైతే యేసుప్రభుల వారిని నమ్ముకోలేదో, ఎవరైతే యేసుప్రభుల వారిని ఎరగలేదో, యేసుప్రభుల వారి యొక్క రక్షణ పొందుకోకుండా దేవుని సన్నిధికి రాకుండా ఉన్నారో, మీరందరూ కూడా ఇప్పటికీ చీకటిలోనే ఉన్నారు. చీకటిలో ఉండి ఇదే జీవితం అనుకుంటున్నారు. ఎందుకంటే మేము కూడా ఒకప్పుడు ఆ చీకటిలో ఉన్నవారమే. ఇప్పుడు మాకేమనిపిస్తుందంటే, సిలువను గూర్చిన వార్త నశించే వారికి వెర్రితనము, రక్షించబడిన వారికి అది దేవుని యొక్క శక్తి. ఇప్పుడు మాకేమనిపిస్తున్నది అంటే, అయ్యో ఒకప్పుడు మేము ఎంత అంధకారములో ఉన్నాము, యేసుప్రభుల వారిని ఎరగక మునుపు మేము ఎంత చీకటిలో ఉన్నాము, ఎంత అవివేకములో ఉన్నాము, అదే జీవితం అనుకున్నాము, ఇదే శాశ్వతం అనుకున్నాము, ఇలా ఎంజాయ్ చేయాలనుకున్నాము. కానీ మేము చీకటిలో ఉండి ఎన్ని అవమానాలు, నిందలు పడ్డామో ఇప్పుడు మాకు గ్రహింపుకు వచ్చింది. నా దేవుని బిడ్డలారా, నీవు దేవుణ్ణి చూస్తే కదా, యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకునుడి. మీరు యేసయ్య దగ్గరకు వస్తే కదా, ఆయన రుచి చూస్తే కదా, ఆయనలో ఉన్న ఆనందాన్ని అనుభవిస్తే కదా, ఆయన ఇచ్చే రక్షణను మీరు గ్రహిస్తే కదా, మీరు ఎక్కడో లోకములో ఉండి యేసుప్రభుల వారిలో ఏముందనుకుంటే ఎలాగూ? ఆ వెలుగు వచ్చింది లోకములోకి, గ్రహించాల్సిన బాధ్యత మీది. ఇప్పుడు వెలుగు ఎక్కడ లేదు. ఈ ప్రపంచంలో ఎక్కడ మందిరాలు లేవు. ఏ మారుమూల ప్రాంతానికి వెళ్ళిన ఒక కాలనీలో 4-5 మందిరాలు. అంటే యేసుప్రభుల వారు ఎంతగా విస్తరింపజేసిండో చర్చలు, ఎంతమంది సేవకుల్ని ఏర్పాటు చేసిండో. అంత్య దినముల్లో అందరికీ సువార్త అందించాలని యేసుప్రభుల వారు ఈనాడు ప్రపంచవ్యాప్తంగా ప్రతి గొంతుకి, ప్రతి సందుకి, ప్రతి గ్రామానికి ఒకరు కాదు, ఇద్దరు కాదు, 3-4 దైవజనులను లేవనెత్తి ఈ వెలుగును ప్రకటింపజేస్తూ ఉన్నాడు. కానీ ఇంకా చీకట్లో ఉన్నవారు గ్రహించట్లా, ఆ త్రాగుడు విడిచిపెట్టట్లా, ఆ పాపం విడిచిపెట్టట్లా, ఆ జూదం విడిచిపెట్టట్లా, అపవిత్రమైన జీవితాలు విడిచిపెట్టట్లా. సమరయ స్త్రీ అయితే వెలుగు ఆమె ముఖం మీద పడగానే నేను ఎంత పాపినో అని గ్రహించేసి ఇంకెప్పుడు కూడా ఆ పాపము నేను చేయకూడదని నిర్ణయించుకుంది. ఆమె జీవితాన్ని వెలిగించుకుంది. నిజంగా సమరయ స్త్రీ యేసుప్రభుల వారు ఆమెతో మాట్లాడకపోతే, ఆమె జీవితాన్ని మార్చుకోకపోతే, ఎన్నో 100 సంవత్సరాల క్రితం జరిగిన ఈ చరిత్ర మనకు సమరయ స్త్రీ ఎవరో తెలిసేదా? లేదు కదా. సరే, ఎరుకో పట్టణానికి యేసుప్రభుల వారు వచ్చారు. యేసుప్రభుల వారు ఎరుకో పట్టణానికి వచ్చినప్పుడు మనందరికీ తెలుసు, ఒక ఉద్యోగస్తుడైన జక్కయ్య యేసయ్యను చూడాలని ఆశించిండు. ఆయనకు జీవితంలో ఏ కొదవలు లేవు. కానీ మరి ఎందుకు యేసుప్రభుల వారిని చూడాలనుకున్నాడో? చాలామంది ఎందుకు వస్తారు యేసుప్రభుల వారిని చూడటానికి అంటే, కొందరేమో వాక్యం వినడానికి వస్తారు, కొందరేమో స్వస్థతల కొరకు వస్తారు. కొందరైతే నేను చెప్పే కదా, ఆయన్ని చంపాలని యూదులు కుట్ర చేసి ఆయన విమర్శించడానికి, ఏదైనా తప్పు చెప్తే ఆయన్ని రాజుకు అప్పగించాలని వస్తారు. ఏదేమైనా యేసు ఎవరో ఆయన చూడగోరని, అంటే యేసు ప్రభు ఎలా ఉంటాడో చూడాలనుకున్నాడు. అంటే ఆయన అద్భుతాలు చేస్తున్నాడు కదా, స్వస్థతలు చేస్తున్నాడు కదా, ఆయన ఎంత హైట్ ఉంటాడు, ఎంత వెయిట్ ఉంటాడు, ఆయన ముఖం ఎలా ఉంటుంది, ఆయన నడక ఎలా ఉంటుంది, ఆయన అద్భుతాలు చేసే విధానం ఎలా ఉంటుంది, అసలు ఆయన ఎలా స్వస్థతలు చేస్తాడో చూద్దాం అన్న రీతిగా వచ్చిండు ఆయన. అంతే. యేసుప్రభుల వారి గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు. ఇప్పుడు మనం కూడా ఎవరైనా ఒక వ్యక్తి గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు అనుకోండి, రోజు మనం ఏం చేస్తాం? ఒకవేళ ఆ వ్యక్తి మన ప్రాంతానికి వచ్చినాడని తెలిస్తే మనం వెళ్ళి
చూద్దాం ఆయన ఎలా ఉంటాడో అని వెళ్ళి చూస్తాం. యేసు ప్రభుల వారు మరి ఆయన రక్షకుడంట, గొప్పవాడంట, ఆయన స్వస్థతలు చేసేవాడంట, మరణించిన వారు తిరిగి లేపుతున్నాడంట. అసలు ఈయన ఎలా ఉంటాడో చూద్దామన్న కాన్సెప్ట్తోనే జక్కయ్య గారు వచ్చిండు అక్కడికి. అంటే ఒక మాటలు చెప్పాలంటే ఆయనకి ఏ కొరతలు లేవు. ఎందుకంటే ఉద్యోగస్తుడు, ఆర్థికంగా బాగానే ఉంటుంది, ఒకవేళ ఆరోగ్యంగా కూడా బాగానే ఉండి ఉంటాడు. ఆయనకైతే కొదవలు ఏమీ లేవు. ఒకవేళ ఉంటే స్వస్థత కొరకు వచ్చేవాడేమో, బట్ అలా లేదు బైబిల్ గ్రంథంలో. యేసు ప్రభుల వారి దగ్గరికి జక్కయ్య స్వస్థత కొరకు రాలేదు, ఆయన వాక్యం చెప్తే విందామని రాలేదు. ఆయన ఎలా ఉంటాడో, ఆయన ఎవరో చూడాలని వచ్చిండు. దేవుని స్తోత్రాలు. ఆయన చూడాలనుకున్నప్పుడు చూడడానికి అవకాశం లేదు. ఎందుకంటే యేసు ప్రభుల వారు వస్తే ఆ దినాల్లో జనాలు గుంపులుగా ఉండేవారు కనుక చూసుటకు అవకాశం లేదు. నేనేమంటున్నంటే ఆనాడు జక్కయ్యకి చూడటానికి అవకాశం లేదు, ఇప్పుడు చూడటానికి మీ కొరకు దేవుని మందిరాలు కట్టబడ్డాయి. మరి మందిరాలు యేసు ప్రభుల వారు ఉంటాడని మీకు ఒక డౌట్ రావచ్చు. బైబిల్ ఏం చెప్తుంటే, దేవుని బిడ్డారా, ఎక్కడ నా నామమున 2-3 కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటానండి యేసు ప్రభులు. ఇక్కడ మనకు కనపడకుండా కూడా పరోక్షంగా యేసు ప్రభుల వారు ఉంటాడని మనం నమ్మాలి ఆ వాక్యాన్ని బట్టి. కాబట్టి జక్కయ్య యేసు ప్రభుల వారిని చూడటానికి వెళితే బట్ నో ఛాన్స్, అవకాశం లేదు. జక్కయ్య పొట్టివాడంట, ప్రజలేమో చాలా గుమిగూడి ఉన్నారట, ఆయన చుట్టూ తిరిగిన అవకాశం దొరకలేదు. అందుకని మేడి చెట్టు ఎక్కి, అక్కడ దగ్గరలో ఉన్న మేడి చెట్టు ఎక్కి యేసు ప్రభుల వారిని చూడడం జరిగింది. యేసు ప్రభుల వారు కూడా జక్కయ్యని చూడడం జరిగింది. ఆ వెంటనే యేసు ప్రభుల వారు జక్కయ్య దగ్గరికి వచ్చి ఒక మాట అంటున్నాడు, జక్కయ్య చెట్టు దిగిర, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అని. దేవుని స్తోత్రాలు. ఇక వెంటనే జక్కయ్య ఎంతో ఆనందంతో, సంతోషంతో, ఎందుకంటే మనం ఒకసారి ఆయన చూస్తే చాలు అనుకున్న ఆ ప్రభుల వారు నేను మీ ఇంటికే వస్తానంటే ఎలా ఉంటుంది ఆ సంతోషం? చాలా హ్యాపీ కదా, చాలా సంతోషం కదా. ఇక హడావుడిగా సంతోషంతో జక్కయ్య చెట్టు దిగేసి యేసు ప్రభుల వారిని ఇంటికి తీసుకెళ్తాడు. ఇక్కడ అద్భుతకరమైన విషయం ఏంటంటే, దేవుని బిడ్డారా, యేసు ప్రభుల వారు ఎప్పుడైతే జక్కయ్య ఇంటికి వెళ్తాడో జక్కయ్య వెంటనే ఒక నిర్ణయం తీసుకున్నాడు. నేను పాపిని కదా, నేను ఇంతకుముందు లంచగొండిని కదా, నేను ఇతరుల దగ్గర అన్యాయంగా దోసుకున్నాను కదా, ఎవరి దగ్గర తీసుకున్నాను తిరిగి వాళ్ళకు మరలా ఇంకా ఎక్కువ చెల్లిస్తాను అని చెప్పి తనకున్న ధనాన్ని తీసుకొచ్చి, నాకు యేసయ్య కంటే ఇప్పుడు ధనము ముఖ్యము కాదు, ధనము ప్రాముఖ్యత కాదు, నాకు యేసయ్య దొరికినాడు అని ఆ ధనాన్ని పంచేసిండు. ఇప్పుడు మీరు గ్రహించాలి, జక్కయ్య వెలుగును చూసినాడు. ఆమేన్. ఎందుకంటే ధనం ఇవ్వని సంతోషము యేసయ్య ఇచ్చినాడు కాబట్టే, యేసయ్య వచ్చిన తర్వాత ధనానికి యేసయ్యకు తూకం వేసుకుంటే జక్కయ్యకి ఏది నచ్చింది? యేసయ్య నచ్చినాడు కనుక ఇంకా నాకు ధనము వద్దు, నాకేదో తినటానికి ఉంటే చాలు అనుకున్నాడు. ఆ వెలుగును చూసిన జక్కయ్య మనసులో ఎన్నడూ లేని సంతోషము, సమాధానం దొరికింది. ఈ సంతోషము, ఈ సమాధానము యేసు ప్రభుల వారిని చూడకముందు జక్కయ్యకు లేదు. అది డబ్బు ఇవ్వలేదు, అది ఆ కుటుంబంలో ఏ సంతోషమైన ఆ పండగలు ఇవ్వలేదు, ఆయనకి ఏ వస్త్రాలు ఇవ్వలేదు, ఆయనకు ఏ బంగారం ఇవ్వలేదు, ఆయనకు ఉద్యోగం వచ్చినప్పుడు ఇవ్వలేదేమో, కానీ ఈ హ్యాపీనెస్, ఈ సంతోషము, ఈ ఆనందము యేసు ప్రభుల వారిని చూసిన తర్వాత, అనగా ఆ వెలుగును చూసిన తర్వాత జక్కయ్యకు అర్థమైపోయింది. ఇంకా అనుకున్నాడు, నాకు యేసయ్య కంటే ఇంకేది అవసరము లేదు అని ఆయన చెప్పడము. యేసు ప్రభుల వారేమో, నేడు జక్కయ్య ఇంటికి కూడా రక్షణ వచ్చినది, ఇతను కూడా అబ్రహాము కుమారుడే. అప్పటి వరకు జక్కయ్య చీకట్లో ఉన్నాడు, అంధకారంలో ఉన్నాడు, మోసాలు చేస్తాడు, అబద్ధాలు ఆడుతాడు, లంచగొండి పేదలకు అన్యాయం చేసి లాక్కుంటాడు. అందుకని జక్కయ్య చీకట్లో ఉన్నాడు. యేసు ప్రభువు ఎప్పుడైతే వచ్చినాడో జక్కయ్య జీవితం వెలిగించబడింది. చీకట్లో ఉన్న ఆయన వెలిగించబడ్డాడు. ఇంతకుముందు జక్కయ్యని ఏమనేవారంటే దొంగ, లంచగొండి, మోసగాడు, అబద్ధికుడు అనేవారు. ఇప్పుడు అంటారు జక్కయ్య బ్రదర్ చాలా మంచోడు, దానాలు చేస్తాడు, పేదలకు సహకరిస్తాడు, ఇంత మంచి మనసు కలిగిన వాడు, ఇలాంటి వాడు మన ఊరిలో ఉండాలి. ఇలా జక్కయ్యకి మంచి సాక్ష్యాలు వచ్చినాయి. అంటే చీకట్లో ఉన్న వారికి చెడ్డ సాక్ష్యం ఉంటే, వెలుగులో ఉన్న వారికి మంచి సాక్ష్యము. మరి ఎందుకు యేసు ప్రభువుల వారిని వద్దనుకుంటున్నారు? ఎందుకు ఈ వెలుగునొద్దనుకుంటున్నారు? యేసయ్య దగ్గరికి వస్తే జరిగే నష్టం ఏంటి? యేసయ్య దగ్గరికి వస్తే జరిగే కష్టం ఏంటి? యేసు ప్రభుల వారు మీ కొరకు ఈ లోకానికి వచ్చి శ్రమపడి రక్తము కార్చి పరలోకాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. ఇంకా నిత్యము వెలుగు, పరలోకము నిత్యము వెలుగట, ఆ నిత్యము వెలిగించబడే పరలోకానికి తీసుకెళ్లాలనుకుంటున్నాడు. ఎందుకు యేసయ్యను మనం వద్దనుకుంటున్నాడు?
యేసు ప్రభుల వారు ఈ ప్రపంచాన్ని వెలిగించి ఒక రక్షకుడు. ఆయన తప్పితే మనకు ఏ మార్గము లేదు. పాపాన్ని విడిచిపెట్టాలన్నా, మనిషి బ్రతుకు మార్చాలన్నా, మనిషి జీవితంలో శ్రమలు, నిందలు, సమస్యలు పోయి వారు క్షేమకరంగా ఉండాలి అన్నా, మరణించిన తర్వాత శాశ్వతమైన పరలోకము చేరాలి అన్నా ఆయనే మార్గము, సత్యము, జీవము ఈ ప్రపంచానికి. కాబట్టి చీకట్లో ఉన్న సాతాను ప్రజలను రానియకుండా బంధించేసినాడు. మనం ఈ వెలుగులో ఉందాము, ఈ వెలుగులోకి అనేక మందిని తీసుకొద్దాము, వారి చీకటి బ్రతుకుల కొరకు ప్రార్థన చేద్దాము. వెలిగించబడే విధంగా అనేక మంది ప్రభు దగ్గరకు వచ్చినట్లుగా మనము ప్రభు మాటలు ప్రకటిద్దాం. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరం కూడా ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడ కృపగలనైన యేసయ్య మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. అయ్యా, వెలుగు ఎలాగీ లోకములోకి వచ్చినాదో, ఎందుకు ఈ చీకటి వెలుగును గ్రహించట్లేదు తండ్రి, మేము తెలుసుకున్నాము తండ్రి. ఆనాటి యూదుల దగ్గర నుంచి ఈనాటి ప్రజల వరకు కూడా మీరు అంటే ఇష్టం లేకుండా అయ్యా వారు మీకు దూరంగా బ్రతుకుచున్నారు. కారణము మీరు వారిని మంచిగా బ్రతకమంటున్నారు అని, పాపము విడిచిపెట్టమంటున్నారు అని, శాపగ్రస్తమైన బ్రతుకులు వద్దంటున్నారని అయ్యా వారు మీకు దూరం అయిపోతున్నారు. అటు బిడ్డలందరినీ కూడా మార్చండి ప్రభా. అయ్యో, చీకటిలో ఉన్నవారికి, అంధకారములో ఉన్నవారికి, బంధకాలలో ఉన్నవారికి విడుదల దయచేయండి ప్రభా. అయ్యా, మీ కృపా కనికరము దయచేయండి. నువ్వు స్వస్థపరిచే దేవుడవు కదా, అద్భుతములు చేయవాడవు కదా, ఆశ్చర్యములు చేయవాడవు కదా. అయ్యా, మరి నీ దగ్గరికి ఎందుకు రావట్లేదు అయ్యా? అయ్యా, మనిషి పాపాన్ని తొలగించేవాడివి కదా, నీ దగ్గరికి ఎందుకు రావట్లేదు ప్రభా? ప్రతి బిడ్డను మార్చండి, మీ సన్నిధికి తీసుకురండి. ఎవరి బలహీనతలో ఉన్నారు విడిపించండి, ఏ అలవాట్లో చిక్కుబడి ఉన్నారు విడుదల దయచేయండి, ఏ సమస్యలతో ఉన్నారు విడుదల దయచేయండి. ఎవరు తండ్రి బలహీనమైన రోగములతో ఉన్నారు స్వస్థపరచండి, అపవాది చేత పీడించబడుతున్నారు విడుదల దయచేయండి. కుటుంబాల్లో సమస్యలు తొలగించండి, సమాధానం, నెమ్మది దయచేయండి. ప్రతి ఒక్కరి అక్కర ఔషధులు మీరు మహిమలో తీర్చి సహాయము చేయండి ప్రభువా. యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. నీ వాక్యము యేసయ్యా